బ్యూరోక్రసీ సేవా వ్యవస్థ లేక సేవకుల వ్యవస్థ? ఏబీవీ పంపిన నోటీసుల్లో మూడో పేరు ఆర్పి ఠాగూర్. 2019 ఎన్నికలకు ముందు గౌతమ్ సవాంగ్ను కాదని చంద్రబాబు ఆర్పి ఠాగూర్ను డీజీపీ చేశారు. ఆర్పి ఠాగూర్ నేతృత్వంలోనే 2019 ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు వైఎస్ వివేక హత్య జరిగింది. నిందితులను అరెస్ట్ చేయడానికి నాటి కడప ఎస్పీ ముందుకు రాలేదని, ఇంటెలిజెన్స్ చీఫ్గా నేను చెప్పిన ఏ సూచన నాటి ఆర్పి ఠాకూర్ సిబ్బంది లెక్క చేయలేదని ఏబి వెంకటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. జగన్ ఆశీస్సులతో జగన్ ప్రభుత్వంలో ఆర్పి ఠాగూర్ను ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా చేశారు. రిటైర్డ్ అయిన ఆర్పి ఠాగూర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు. మరో ఐపీఎస్ అధికారి డాక్టర్ రవిశంకర్ అయ్యన్నారు. ప్రస్తుతం సిఐడి బాస్గా కొనసాగుతున్నారు. మరో అధికారి పివి సునీల్ కుమార్ త్రిబుల్ కేసులో నిందితుడు. మరో అధికారి ఆర్ విజయపాల్, ఇతను కూడా త్రిబుల్ కేసులో నిందితుడు. మరో వ్యక్తి నాటి డీజీపీ ఆఫీస్లో సీఏఓగా పనిచేసిన గోవిందరాజన్. ఏబి వెంకటేశ్వరరావు ఘటన ఒక చేదు నిజాన్ని బయటపెడుతుంది. రాజకీయ నాయకత్వం, ప్రభుత్వం మారినా నాటి ఫైళ్లు తయారు చేసిన చేతులు నేటికి కీలక స్థానాల్లో కొనసాగుతున్నాయి. నాడు విచారణలు నడిపిన మనుషులే నేడు నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం కూడా అదే కావటం విశేషం. అధికారులు చూపించాల్సిన విధేయత నిబంధనలకా లేక వ్యక్తులకా? ఏబి వెంకటేశ్వరరావు ఘటన చూస్తే బ్యూరోక్రసీ న్యాయానికి కాకుండా అధికారం ముందు అనేక సార్లు ఒగ్గిందనే అనుమానం కలగక మానదు. మరి ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటి? ప్రభుత్వం మారింది, కానీ ప్రజల ప్రశ్నలు ఇంకా నిలిచే ఉన్నాయి. తప్పుడు కేసులు మోపిన అధికారులపై చర్యలు ఉంటాయా? నిర్దోషిని అనుక్షణం అవమానించిన వ్యవస్థకు శిక్ష ఉంటుందా?